వాళ్ళందరూ ఆల్రెడీ హెలికాప్టర్ కేసేస్తామని నిర్ణయం తీసుకున్నారు. మనం అభివృద్ధి చేసుకుందాం. పవన్ తమ్ముడికి వందనాలు. అందరూ హెలికాప్టర్ కేసేయాలని నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు కూడా లోపల పాల్గారు వస్తే ఈ బాధలన్నీ పోతాయి, నేను చేయలేకపోతున్నాను, నాకు హెడేక్, అప్పులే తేలేకపోతున్నాను అని చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా హృదయంలో అయితే నేను రావాలని ఉంది ఆయనకి, కానీ బయటికి చెప్పలేరు కదా. ఆ కనుమూరు బాపరాజు అంటారు, పాల్గారు మీరు వస్తే మొత్తం రాష్ట్రమే అభివృద్ధి అయిపోద్దని, కనుక ఆంధ్రాని అమెరికా చేయాలి అంటే మంచి ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, చక్కగా మంచిగా అభివృద్ధి చేసి చూపిస్తా. నరసాపురంలో ఎమ్మెల్యేగా చేస్తున్నాను. నరసాపురం పార్లమెంట్ అంటే తణుకులో మీరు అందరికీ చెప్పి ఓటేయించినప్పుడు బ్యాలెట్ నెంబర్ 12 ఆడి దగ్గర మైక్రోఫోన్ తీసుకో, ఆడి మధ్య మధ్యన మాట్లాడుతున్నాడు. జగన్ దగ్గర ఏమో డబ్బులు తీసుకున్నట్టుంది, తప్పు. ఆ జగన్ కూడా ఆయన ఏమంటాడు తెలుసా, నన్ను ఎవ్వడికి తెలీదు, పాల్గారు మీరు జైల్లో నుంచి నన్ను బయట ఉంచితే చాలు, నేను సీఎం అవ్వకపోయినా పర్వాలేదు, అందుకనే బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు ఆయన. జగన్ తమ్ముడు బాగా హెలికాప్టర్ గుర్తు నేను జైలుకి పంపను, క్షమించేస్తాం, అందరినీ క్షమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. ఏమంటారు? అది ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడొక్కడు. ఫ్యాను 2 మంది 12, చూసారా ఎంత తేడా ఉందో. అది ఈ 2 ఒకలాగా ఉండవు. కనుక అభివృద్ధి చేసుకుందాం. మనకి ఎవ్వరూ శత్రువులు లేరు. దేవుడు నన్ను పంపాడు, మీరు మీ పని చేయండి, నేను దేవుడు అభివృద్ధి గురించి మాకు వదిలేయండి. ఒక్క సంవత్సరంలో మంచి స్కూళ్ళు, మంచి హాస్పిటళ్ళు, మంచి రోడ్లు, మంచి నీరు. వీళ్ళు కనీసం పాపం చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేపారు, కానీ మంచి నీళ్ళైనా ఇచ్చుంటే బాగుంది. అన్ని ఉప్పు నీళ్ళే, అది చాలా విచారం. మరి జగన్ వచ్చాడంటే ఇంకా రాష్ట్రం రావని కష్టం అయిపోద్ది. కనుక అంతే, హెలికాప్టర్కే మన ఓటు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనిషి 100 మందికి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్, రోజు 100 మందికి చెప్పండి. అయిపోయిందా? రండి, ఇందాక ఎవరు వచ్చారు మోటార్ సైకిల్ చేపల పులుసు, పులస. అమ్మో, ఇప్పటికే 4 కేజీలు వచ్చి ఎక్కువ.